పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో రుజుమార్గంలో మహాబలంగా 99 రోజుల పాటు అంటే మే 14వ తేదీ వరకు సంచరిస్తాడు. ఈ మే 14వ తేదీ వరకు 99 రోజుల పాటు రుజుమార్గంలో వృషభ రాశిలో మహాబలంగా సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి గురుడు ఎవరు అంటే చతుర్థ సప్తమ స్థానాధిపతి. ఎక్కడ సంచరిస్తున్నాడు? భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కన్యారాశి వారికి గురుడు ఇక్కడ యోగాన్ని కలిగిస్తాడు. అసలు గురుడు యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకోవాలి. ఎందుకు గురుడికి ఇంత ప్రాధాన్యత? గురుడు వక్రంలో ఉంటే ఫలితాలు ప్రతికూలంగా మారటం, రుజుమార్గంలో ఉంటే అనుకూలంగా మారటానికి కారణం ఏమిటంటే గురుడు ఒక్క రాశిలో 1 సంవత్సర కాలం పాటు ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళడానికి సంవత్సర కాలం పడుతుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే గురుడు ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించినటువంటి నదికి సంబంధించిన పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలానే ప్రస్తుతం ప్రపంచంలోనే అతి గొప్ప ఆధ్యాత్మిక నగరంగా అంటే అత్యంత వైభవంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ప్రయాగరాజ్ కుంభమేళ మహాకుంభమేళ కూడా ప్రధాన కారక గ్రహం ఎవరు అంటే గురుడు. గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించి గురుడు వృషభ రాశిలో సంచరించేటప్పుడు రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు కుంభమేళాలు మహాకుంభమేళాలు జరుగుతాయి. మనలా ఇటువంటిది 144 సంవత్సరాల తర్వాత అంటే 2169వ సంవత్సరంలో వస్తుంది. గురుడికి అంతటి విశేషం ఉంది. ఇది మాత్రమే కాకుండా మానవ జీవితానికి కావలసినటువంటి సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలు అన్నిటికీ కూడా ప్రధాన కారక గ్రహం ఎవరు అంటే గురుడు. అటువంటి గురుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మనం పల్లెటూళ్ళలో విలేజెస్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలన్నా అంటే కుమార్తె వివాహం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఇంకా ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా అసలు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల దగ్గరికి వెళ్ళి, పండితుల దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, గురుబలం ఉందా, పెళ్లి బలం ఉందా అని అడుగుతారు. అంటే అది ఎలా చెప్తారు? వాళ్ళ అమ్మాయి పేరు ప్రకారం వాళ్ళ రాశి ఏంటో తెలుసుకొని ఆ రాశి ప్రకారం గురుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడో చూసి దానికి తగ్గట్టుగా అమ్మాయి ఇప్పుడు మీకు ప్రస్తుతం గురుబలం ఉంది, గురుబలం లేదు కాబట్టి పరిహారాలు చేసుకోండి అని తెలియజేస్తారు. మరి ఇప్పుడు కన్యారాశి వారికి గురుబలం ఏ విధంగా ఉంటుందంటే మహాబలంగా రుజుమార్గంలో 99 రోజుల పాటు సంచరించేటటువంటి సమయంలో కన్యారాశి వారు పెట్టి పుట్టారు అని చెప్పాలి. మరలా వృషభ రాశిలో ఇదే స్థానంలో రుజుమార్గంలో సంచరించడానికి 12 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇటువంటి యోగం కలుగుతుంది. 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాద్భుతమైనటువంటి యోగం ఇది. ఈ సమయంలో 9వ స్థానంలో గురుడు కనుక ఉంటే, భాగ్యస్థానంలో గురుడు కనుక ఉంటే అపరిమితమైన సంపద పెరుగుతుంది. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు గృహ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు పెరుగుతాయి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సంతృప్తికరంగా మారుతూ ఉంటాయి. సప్తమాధిపతి అయినటువంటి గురుడు 9th హౌస్ భాగ్యస్థానంలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు, పైగా గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ రాశికి రోహిణి, మృగశిర నక్షత్రాలలో సంచరిస్తున్నాడు 9వ స్థానంలో. రోహిణి నక్షత్రం చంద్ర నక్షత్రం. కన్యారాశి వారికి దేనికి సంబంధించినటువంటిది? లాభస్థానాధిపతి చంద్రుడు. చంద్రుడికి ఉచ్చస్థానం వృషభ రాశి. అంటే గురుడు చంద్ర నక్షత్రంలో సంచరించేటప్పుడు కన్యారాశి వారు సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇప్పటిదాకా కన్యారాశి వారు ఏ విషయంలో అయితే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితోటి, అలజడితోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఏ పని కావటం కోసమైతే తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆ పనులు కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఫిబ్రవరి 4వ తేదీన అప్రయత్నంగానే కార్యానుకూలత కలుగుతుంది. ఉద్యోగం కావలసినటువంటి వారికి ఉద్యోగం రావటం, వివాహం కావలసిన వారికి వివాహం జరగటం, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతానం కలగటం, గృహ నిర్మాణం కోసం ప్రయత్నించే వారికి ఆ గృహ నిర్మాణం జరగటం, అన్నింటికంటే ప్రధానంగా వ్యాపారం కోసం ప్రయత్నించే వారికి వ్యాపారం సిద్ధి కలగటం, ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలగటం, ఇవన్నీ కూడా గురుడు యొక్క ప్రభావం వల్ల జరుగుతాయి. ఎందుకంటే 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటాం. సహజంగా 9వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు అసలు
దాదాపుగా 1,00,000 దోషాలు పరిహారం అవుతాయని చెప్తారు. 9వ స్థానంలో గురుడు కనుక సంచరిస్తూ ఉంటే 1,00,000 దోషాలు పరిహారం అవుతాయి. అటువంటిది గురుడు ఇప్పుడు మీకు 9వ స్థానంలో సంచరించేటప్పుడు అన్ని దోషాలు పోతాయి. కాబట్టి అందరికీ ఫలితాలు వర్తిస్తాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఆ యోగం కలుగుతుంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉత్సాహం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఇవన్నీ అందరికీ వర్తిస్తాయి. ఎవరికి వర్తించవు అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే దోషం ఉంటుందో, దోషం అంటే మీ వ్యక్తిగత జాతకంలో మీరు జన్మించినటువంటి జాతక చక్రంలో గురుడు కనుక పాపస్థానాలలో ఉన్నట్లయితే 6, 8, 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో గురుడు యోగాన్ని ఇవ్వలేడు. అటువంటి సందర్భంలో గురుడుకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు, స్తోత్ర పారాయణలు కానీ బృహస్పతి మంత్రాలు కానీ పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశి వారికి గురుడు భాగ్యస్థానంలో మహాబలంగా రుజుమార్గంలో సంచరించేటటువంటి 99 రోజుల్లో కలిగేటటువంటి ఫలితాలు. ఆ తర్వాత మే 14వ తేదీ నుంచి గురుడు మీ రాశికి 10వ స్థానంలోకి వస్తాడు. అది ఏ విధంగా ఉంటుందో తర్వాత తెలియజేస్తాను. శుభం.